నాగబంధం మూవీ రివ్యూ. ఈ మూవీ అయితే భారీ అంచనాలతో థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కావాలంటే 27 కోట్ల వరకు షేర్ వసూలు చేయాలి. అసలు ఈ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. స్టోరీ విషయానికి వచ్చినట్లయితే ఇలాంటి మూవీస్కి పెద్దగా స్టోరీస్ అనేవి అక్కర్లేదు, కానీ స్క్రీన్ ప్లే అనేది చాలా ముఖ్యం. అసలు ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ ఏంటంటే, మనిషి మరణాన్ని జయించడం కోసం అనేక అడ్డదారులు తొక్కితే కాలమే అతనికి సమాధానం చెప్తుంది. ఇది స్టోరీ యొక్క మెయిన్ లైన్. బ్రహ్మకమలం, ఆ బ్రహ్మకమలం ద్వారా వచ్చే శక్తి ఏంటి, దానికోసం విలన్ అలీ ఏం చేశాడు, దానికి హీరో ఎలా అడ్డుపడ్డాడు అనేది మిగతా మూవీ. విజువల్స్ అయితే బాగానే ఉన్నాయి, అక్కడక్కడ ఏ గ్రాఫిక్స్లా అనిపించాయి. మూవీ అంతా కూడా ఒక సీన్కి మరొక సీన్కి సంబంధం లేకుండా వస్తుంది. ఈ మూవీకి ఇదే పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. తీసిన ఫుటేజ్ అంతా మూవీలో పెట్టేశారు. పాటలు కూడా మూవీని చాలా ఇబ్బంది పెట్టాయి. ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు, బాగానే వెళ్తుందని అనిపించింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కథ అయితే ఎటో వెళ్ళిపోతుంది. మంచి మూవీ అయ్యే ఛాన్స్ ఉన్న ఈ మూవీని సరిగ్గా పట్టించుకోలేదేమో అనిపించింది. స్క్రీన్ ప్లే అయితే అస్సలు బాగాలేదు. డిఓపి బాగుంది. విరాట్, నభా నటేష్ యాక్టింగ్ అయితే బాగుంది. జగత్ బాబు గారు అయితే పర్లేదు, బాగానే చేశారు. మూవీ అయితే నాకు ఫస్ట్ హాఫ్ వరకు అయితే పర్లేదు అనిపించింది, తర్వాత నాకైతే అంతగా అనిపించలేదు. ఈ మూవీని అయితే ఒక్కసారి అయితే ఫస్ట్ హాఫ్ కోసం చూసేయచ్చు. మూవీ అయితే చాలా లెంతీగా ఉంది, 3 గంటలు ఉంది మూవీ అయితే. అది కూడా ఫస్ట్ హాఫ్ వరకు పర్లేదు మూవీ అయితే నాకు అనిపించింది. కూడా ఫస్ట్ హాఫ్లో కూడా అక్కడక్కడ అనిపించింది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2/5. మీరు మూవీ చూస్తుంటే మీకు మూవీ ఎలా అనిపించిందో అనేది కామెంట్ చేయండి. వీడియోని నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే వెంటనే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి కింద వచ్చే ఐ బటన్ని ప్రెస్ చేయండి, ఎందుకంటే అది చాలామందికి ఈ రివ్యూని అనేది సజెషన్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.